నమస్తే ఫ్రెండ్స్, ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఏపీ టెట్ 2024 అంటే త్వరలో రాయబోతున్న ఈ అక్టోబర్ 3 నుంచి 20 మధ్యలో ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి మాక్ టెస్ట్ అనేటువంటి విడుదలయ్యాయి ఈ రోజు నుంచి. దాన్ని ఎలా చేయాలి, మనం మొబైల్లోనే ఎలా రాయాలి, చాలామందికి ల్యాప్టాప్స్ కూడా ఉండవు కదా. సో ఆన్లైన్లో కాబట్టి మాక్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి దాకా చూడండి. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకు ఏపీ టెట్కి సంబంధించి 22వ తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో హాల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయి. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. మరి దానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఇదంతా కూడా మనకు ఈ వెబ్సైట్లో అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి ఈ టెట్ మార్క్స్ తెలుసుకోవడానికి కానివ్వండి, జియోస్ సంబంధించి కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ప్రతిదీ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే మీకు ఏమైనా క్వేరీస్ అవన్నీ ఉన్నట్లయితే కూడా మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అలాగే సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా అన్నీ కూడా ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అని చెప్పేసి ఉంది కదా, మీరు క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా మెయిల్స్ కానీ ఏమైనా మీకు కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే కానీ మీకు నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్స్కి మీరు అయితే కాల్ చేసి అడగవచ్చు. ఇక్కడ టైం కూడా ఇచ్చారు, మార్నింగ్ నుంచి మనకు 10 నుంచి 1 వరకు, అలాగే మళ్ళీ 1:30 నుంచి 5:30 వరకు అయితే మీరు వర్కింగ్ అవర్స్లో అయితే మీరు ఈ కాల్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సరే అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఇది సంబంధించి, అలాగే మరి మీలో ఎవరైతే ఏపీ టెట్ హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇక్కడ మాక్ టెస్ట్ అనేటువంటిది అవైలబుల్లో లేవు. అయితే నేను ఇక్కడ ఏపీ టెట్ హిందీకి స్పెషల్గా ఫోకస్ చేసేసి అయితే నేను రోజు క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయితే ఉంటుంది. ఎవరైతే మరి ఇంకా మేము హిందీ కోసం రాస్తున్నాం సార్, మేము ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నాము, మాకు ప్రాక్టీస్ సెట్స్ కావాలి అన్నట్లయితే కనుక మీరు ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా, ఆ ప్రాక్టీస్ సెట్ పీడిఎఫ్ ఏవైతే ఉంటాయి అవి కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. మరి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చు. అలాగే మీరు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకోవచ్చు. అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరైతే సైన్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, మిగతా పేపర్ 1A కానీ పేపర్ 2A 2B అలాగే 1B SGT ఇవన్నీ కూడా బాగా ప్రిపరేషన్ చేస్తున్నారు అనుకుంటాను. ఏది ఏమైనప్పటికీ మీరు ఏమంటే మీ అకాడమీ ఏదైతే బుక్స్ ఉంటాయో అవి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎన్నిసార్లు ప్రిపేర్ అయితే అంత మంచిది అనమాట. సో మంచి స్కోర్ చేసుకోవడానికి. అలాగే మనకు ఈ ఏపీ టెట్ స్కోర్ అయితే మనకు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి డిఎస్సిలో సో మంచిగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో మరి ఇక్కడ ఈ లేట్ చేయకుండా మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మాక్ టెస్ట్ అని చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, మాక్ టెస్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ మాక్ టెస్ట్ దగ్గర మీరు ఏ పేపర్కి అయితే అప్లై చేసి ఉంటారో ఆ పేపర్కి ఎదురుగా క్లిక్ హియర్ అని ఉంది చూడండి. పేపర్ 2A సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియము, పేపర్ 2A మ్యాథ్స్ ఇంగ్లీషు, అలాగే పేపర్ 2A లాంగ్వేజ్ కన్నడ మీడియము, అలాగే పేపర్ 2B, అలాగే 2B ఏదైతే ఉందో B అనేటువంటిది స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకండి. సో అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చారు. అయితే హిందీకి అయితే ఇక్కడ లేదండి. సో మిగతా అన్నిటి కూడా ఇక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే SGT కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, పేపర్ 1A SGT అని చెప్పేసి. ఇక్కడ అన్నిటి కూడా మీకు ఒకటి చూపిస్తాను. జస్ట్ సోషల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో నేను దాన్ని క్లిక్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇదే క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం మొబైల్లోనే చేసుకోవచ్చు. అయితే మనకు దాని మీద క్లిక్ చేయగానే ఇలా అపియరెన్స్ అనేటువంటిది వస్తుంది. ఇంక ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళకైతే ఇది ఇలా ఉంటుంది. మళ్ళీ ఎవరైతే ఆల్రెడీ రాస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా అనేటువంటిది వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఫోటో లాగా సైడ్ కనిపిస్తుందో అక్కడ మీ ఫోటో అనేటువంటిది అప్లై అవుతుంది. అక్కడ మీరు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీ నెంబర్స్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అని కూడా అక్కడ ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడికైతే ఏం అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ మీరు సైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా సేమ్ ఇదే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే మనకి ఎన్ని మార్కులు, అది ఇది, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా. అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేవండి ఇక్కడ, మీరు ఏం టెన్షన్ పడకండి. అలాగే అంటే ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ ఇక్కడ మీరు ఇది బాగా చూడాలి. ఇవి గ్రీన్ కలరు, రెడ్ కలరు, అలాగే బ్లూ, పర్పుల్ కలరు ఇలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మరి మీరు ఆల్రెడీ ఇంకా మార్క్ చేయకున్నట్లయితే, క్వశ్చన్ సాల్వ్ చేయనట్లయితే రెడ్ కలర్లో ఉంటుంది. మళ్ళీ అలాగే మీరు క్వశ్చన్ సాల్వ్ చేసి మీరు ఆన్సర్ పెట్టినట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ చేస్తున్నట్లయితే అది గ్రీన్ కలర్, అంటే ఆ క్వశ్చన్ మీరు సక్సెస్ఫుల్గా చేశారని. అలా పర్పుల్ కలర్ ఉన్నది ఏదైతే ఉందో అది మీరు ఇంకా మార్క్ ఫర్ రివ్యూ, అంటే మీరు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసుకుంటూ వెళ్ళారు, మళ్ళీ తర్వాత లాస్ట్లో ఒకసారి చూడాలి నేను ఈ క్వశ్చన్ అని చెప్పేసి మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకుండా దాని మీద మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి అన్నారు. సింపుల్గా మీకు ఇలా అనేటువంటి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో లాంగ్వేజ్ లాగా అదేం లేదు. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే సంబంధించి ఏం లేవంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ అనేది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ బ్లూ టిక్ చేస్తే మనకు
వేసిన తర్వాత ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనేది దాని మీద క్లిక్ చేయాలండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇలా లోడ్ అవుతుంది, క్వశ్చన్స్ అన్ని కూడా లోడ్ అవుతాయి. సో ఇక్కడ మనకు మొదటి ప్రశ్న అనేటువంటిది స్క్రీన్ మీద ఇక్కడ రావడం జరిగింది. సో ఇదంతా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది, అలాగే క్లియర్ రెస్పాన్స్ అని కనిపిస్తుంది, మార్క్ ఫర్ రివ్యూ అని కనిపిస్తుంది కదా. ఇదంతా ఏంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్కి మీరు క్వశ్చన్ చదివేసి ఇది మీకు మొబైల్లో చాలామంది అడుగుతుంటారు కాబట్టి నేను మొబైల్లో చేసి చూపిస్తున్నాను వాళ్ళ కోసం, కన్వీనియంట్ కోసం. సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఓకే కరెక్ట్ అనుకున్నారు. ఇక్కడ చూడండి కేస్ స్టడీ మెథడ్ అని చెప్పేసి, అంటే కొంచెం మెథడ్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది, సిడిపికి సంబంధించి క్వశ్చన్. సో ఇక్కడ మీరు 3 అనుకున్నారు కాబట్టి ఇక్కడ చూడండి 3లో మీరు టిక్ పెట్టాలి. మీ ఆన్సర్ 3 అనుకున్నట్లయితే 3 అని పెట్టేసి మీరు ఓకే కరెక్ట్ అనుకున్నట్లయితే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చేయాలి. ఓకేనా అండి. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్, రైట్. సో మరి ఇక్కడ క్వశ్చన్ రావట్లేదు, పర్వాలేదు ఇలా అంటే వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వచ్చింది మీకు ఇక్కడ రైట్ సైడ్లో. ఈ గ్రీన్ కలర్ ఏంది అంటే మీరు ఆల్రెడీ ఆన్సర్ చేస్తారు. ఒకవేళ నేను అదే దాని మీద క్లిక్ చేస్తున్నాను, సో నాకు అది ఆన్సర్ కాదు, మళ్ళీ వేరే ఆన్సర్ అని తెలిసింది. సో ఓకే, సో ఇప్పుడు 3 కాదు కాబట్టి క్లియర్ రెస్పాన్స్ ఉంది కదా, లాస్ట్లో మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే దాని మీద క్లిక్ చేస్తారు అనుకోండి, ఆ ఆన్సర్ అటువంటిది వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైతే 3 అని పెట్టారో ఆన్సర్ అది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఏమనుకున్నారు, మళ్ళీ 4 అని కరెక్ట్ అనుకున్నారు, రైట్. సో 4 అనుకున్నారు అనుకోండి, మళ్ళీ 4 అని పెట్టేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే మనకు అది వెళ్ళిపోతుంది, సెకండ్ క్వశ్చన్ వస్తుంది. లేదు నాకెందుకు ఈ 2 డౌట్ ఉందయ్యా, 3, 4 నాకు డౌట్ ఉంది సార్, నేను తర్వాత చేసుకుంటాను అన్నట్లయితే మీరు జస్ట్ ఇక్కడ చూడండి మార్క్ ఫర్ రివ్యూ అనేది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి వచ్చేసింది. మార్క్ ఫర్ రివ్యూ అన్నట్లయితే 1 ఇక్కడ ఏదైతే ఉందో అది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసింది కదా, మీరు నెక్స్ట్ అని వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ రెడ్ మీద ఉన్నది దాని మీద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మీకు డిస్ప్లే కావాలి. సో ఇలా డిస్ప్లే అవి ఇలాగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అని చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మీకు లాస్ట్లో 150 క్వశ్చన్స్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే మనకు మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది వస్తుందన్నమాట. ఓకే చూడండి ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ హౌ మీన్స్ ఇక్కడ చూడండి స్పీకర్స్ ఆఫ్ ద ఇది అని ఉంది. సో సోషల్ సంబంధించి అన్నీ కూడా వస్తాయి. మీరు చేసిన తర్వాత మళ్ళీ ఇలా క్వశ్చన్స్ అన్నీ చేసిన తర్వాత నేను మీకు జస్ట్ చూపించడానికి చేస్తున్నాను. ఇలా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని వెళ్ళిపోతే మీకు లాస్ట్లో 150 క్వశ్చన్స్ దగ్గర మీకు అది కూడా నేను చూపిస్తాను. సో అది ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టంగానే నెక్స్ట్ ఇలా సబ్జెక్ట్స్ అనేవన్నీ కూడా వస్తాయి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ అంటే మనకు 5 పార్ట్స్ ఉంటాయి కాబట్టి, అలాగే మరి ఎవరైతే సోషల్ అలా రాస్తున్నారో పేపర్ 2కి అయితే వాళ్ళకి 4 పార్ట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే మనకి ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే మనకి ఇలా సబ్జెక్ట్స్ వస్తూనే ఉంటాయి. సో సబ్మిట్ అని చెప్పేసి మీకు ఒక బటన్ అనేది వస్తుంది. ఆ సబ్మిట్ అనేది చేయగానే మీకు ఇలా వస్తూనే ఉంటాయి అనమాట. సో ఇది మనకు ఈ ఏపీ టెట్కి సంబంధించి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. సో ఇది మీరు మీ మొబైల్లోనే చేసుకోగలరండి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నట్లయితే మీరు నన్ను అడగొచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ బ్యాక్ వచ్చేసానండి. సో మీకు చూపించడానికి అని చెప్పేసి ఇలా వచ్చేసాను. ఇది మీకు ఏ పేపర్ ఉందో మీరు ఆ పేపర్ని ఇక్కడ క్లిక్ చేసేసుకొని మీరు మీ యొక్క ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటి చేసుకోవాలని ఆశిస్తున్నాను. సో ఇది ఒకవేళ మీరు లేదనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు, లేదా అన్ని చేసిన తర్వాత మీకు అక్కడ ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని అటెంప్ట్ చేయలేదు, ఎన్ని మార్క్ ఫర్ రివ్యూ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇదేంటంటే మీకు ప్రాక్టీస్ అవుతుందండి ఎగ్జామ్లో మీ యొక్క ఫ్రీనెస్ ఉండడానికి కోసం అనేటువంటిది ఇది. మరి చూసుకున్నట్లయితే మనకు 22వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 22వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ అనేటువంటివి వస్తాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3 నుంచి అయితే మనకు పరీక్షలు ఆన్లైన్లో స్టార్ట్ అవబోతున్నాయి. అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. సో మీకు ఇంకా ఏమైనా క్లాసులు కావాలన్నట్లయితే ఎస్ సార్ వీ వాంట్ క్లాసెస్, వీ వాంట్ ప్రాక్టీస్ బిట్స్, సిడిపి కానివ్వండి ఏదైనా కానీ మీరు అడిగినట్లయితే దానికి తగ్గట్టుగా నేను మీకైతే క్లాసులు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. సో మరి ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి 2024 అని చెప్పేసి మొత్తంగా 122 ప్రాక్టీస్ సెట్స్ అలాగే 5 గ్రాండ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా ఇప్పటివరకు మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఇంకేమైనా చూడనట్లయితే కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన ఛానల్ కూడా ప్లేలిస్ట్ లింక్ చాలా ఉన్నాయి, ఏపీటెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, అవన్నీ కూడా ఒకసారి మీరు చూడగలరు. సో మరి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ లోపల అయితే వస్తుందండి. సో మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మూవ్ ఫార్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.